తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని పాడుతూ వెండితెర ప్రేక్షకులను హుషారెత్తించాడు హీరో ఎన్టీఆర్. తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ ఉద్వేగ ప్రసంగాలతో తెలుగుదేశాన్ని గెలిపించాడు నందమూరి తారక రామారావు. 9 నెలల్లో రికార్డు స్థాయిలో పార్టీ పెట్టి సీఎం అయిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందంటున్నారు ఆయన స్వగ్రామం నిమ్మకూరు వాసులు. ఎన్టీఆర్ నుంచి అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు విరుద్ధంగా అఖిలపక్షంలో సమైక్యానికి తూట్లు పొడిచారంటున్న నిమ్మకూరు వాసుల ఆత్మఘోషపై స్పెషల్ స్టోరీ. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, నాగల సీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. అన్నగారు అంటూ నందమూరి తారక రామారావుని ఆంధ్రులంతా గౌరవంగా పిలుచుకుంటారు. ఆయన ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీకి పునాదే తెలుగువాడి ఆత్మగౌరవం. తెలుగు తేజాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిగా ఎన్టీఆర్ ను కొనియాడుతారు. అలాంటి అన్నగారు పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా నిమ్మకూరు. ఆంగ్లేయ దురాక్రమణలకు బలి దత్త మండలంగా, ఆంధ్ర మాగాణంగా, తెలంగాణగా విభజించబడ్డ అభాగ్య సోదరులు స్వరాజ్య సముపార్జనానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలుగు వాళ్లందరం తిరిగి కలుసుకోగలిగాం. మన రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగాం. మన ఇల్లు మనం చక్కబెట్టుకోనే లేదు. మన పెంపు ఐకమత్యం చూచి ఓర్వలేని స్వార్థపరులు గృహఛిద్రాలు కలిగిస్తుంది. మన తెలుగు గడ్డను గొడ్డళ్లతో పగలగొట్టాలని చూస్తుంది. నిమ్మకూరుకు వెళ్తే ముందుగా కనిపించేది అన్నగారి నిలువెత్తు కాంస్య విగ్రహం. పక్కనే ఆయన అర్ధాంగి బసవతారకం విగ్రహం. వీరిద్దరిని నిమ్మకూరు వాసులు పుణ్య దంపతుల్లా భావిస్తారు. వెండితెరపై తెలుగు తేజంలా నిలిచిపోయిన అన్నగారి సినిమాలోని ఈ పాట వింటే ఆంధ్రుల రోమాలు నిక్కబడుచుకుంటాయి. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చెయ్యొద్దు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ మనది, రాయలసీమ మనది, సర్కారు మనది, నెల్లూరు మనది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. ఈ పాట ఇప్పటికీ నిమ్మకూరు వాసుల మదిలో మారుమ్రోగుతూనే ఉంది. అందుకే ఇలా పాటను వల్లవేస్తున్నారు. తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది అని ఆనాడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పలేదా? తెలంగాణ మనది, ఆంధ్ర మనది, నెల్లూరు మనది, సర్కారు మనది, అన్నీ కలిసిన తెలుగునాడు మనది. వచ్చిందన్నా వచ్చాడన్నా వరాల తెలుగు మనది. ఆయన పాడిన పాట, ఆయన పాట అసలు మొత్తం పబ్లిక్ చేసాడు ఆ రోజున. వద్దు విడిపోవద్దు. తెలుగు జాతి ఐక్యతకు సమైక్యతకు ప్రతిరూపంలా నిలిచిన ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం నిమ్మకూరు వాసులను కలిచివేస్తోంది. ఢిల్లీలో జరిగిన అఖిల పక్షంలో తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయకులు వ్యవహరించడంపై ఇక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ అన్నా, ఆయన పార్టీ టీడీపీ అన్నా సమైక్యమని, ఇప్పుడు రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ఆడే నాటకాలు తమకు నచ్చవంటున్నారు. ఎన్టీఆర్ ఆదర్శాలను తలుచుకుని కలత చెందుతున్నారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి మంచి పదవి ఇస్తే ఇదంతా ఉండేది కాదు. ఆ ఓట్లు బ్యారేజ్ మీద చెబుతారు. వాళ్ళ సొంత అభిప్రాయం కాదు అది. పార్టీ అభిప్రాయం అంటే పార్టీ ఎవరు ఎక్కువ ఎటు ఉండారు ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. పార్టీకి, రాజకీయ పార్టీకి లబ్ధి కోసం చేసిన ప్రకటన అది, రాజకీయ లబ్ధి కోసం. రాజకీయాలు నటన. గతంలో నిమ్మకూరు అంతా టీడీపీకి జై అనేది, అదంతా ఎన్టీఆర్ బతికున్నప్పటి మాట. ఇప్పుడు చంద్రబాబు వైఖరి నచ్చక చాలా మంది టీడీపీకి దూరమవుతున్నారు. అయినా నందమూరి వంశంపై అభిమానంతో కొందరు తెలుగుదేశాన్ని ఆదరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం సమైక్యంగా ఉండటం వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉందని మాకు భావం ఉన్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సమర్థిస్తున్నాను. టీడీపీ చంద్రబాబులది ఏ వాదమైనా తమది మాత్రం సమైక్యవాదమని నిమ్మకూరు వాసులు అంటున్నారు. పంచకట్టు మొదలుకొని నుదుట బొట్టు వరకు కూడా తెలుగుతనం ముట్టిపడే స్వర్గీయ ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తోంది. కృష్ణా జిల్లాలో ఆయన స్వగ్రామమైన నిమ్మకూరు వాసుల మనోవేదన ఇది. తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీని స్థాపించి అధికారం తీసుకొచ్చిన ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా సమైక్యవాదానికి కట్టుబడ్డారు.
అయితే ఆయన నుంచి పార్టీని చేజిక్కించుకున్న చంద్రబాబు మాత్రం వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ అఖిలపక్షంలో 2 నాలుకల ధోరణి వ్యవహరించారని చెప్పి నిమ్మకూరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఏ పార్టీ వైపు ఉన్నా ఎటువైపు ఉన్నా కూడా తమ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా సమైక్యమే అంటున్నారు నిమ్మకూరు వాసులు. కెమెరామ్యాన్ మహేష్ బాలయ్యతో శ్రీనివాసాచారి, జీ 24 గంటలు, నిమ్మకూరు.